హలో అండి, ఈరోజు బీరకాయ శనగపప్పు కూర అయితే చేశానండి. ఈ కూర మా పాపకు అస్సలు నచ్చదు, కానీ ఈ రోజు ఆ కూరే చేశాను. బీరకాయ పచ్చడి అయితే తింటదండి, కూర అయితే మాత్రం తిందు. పచ్చడి చేయమంటే నేను కూర చేశాను, అది కూడా శనగపప్పు వేసి చేశానండి. ముందుగా కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని పోపు దినుసులు వేసుకుని అలాగే ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, పసుపు, ఉప్పు, కారం కూడా వేసుకుని మగ్గించుకోవాలి. టమాటా అనేది మెత్తగా అయినంత వరకు మగ్గిన తర్వాత బీరకాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని మూత పెట్టి కాసేపు మగ్గించుకోవాలండి. మొత్తం అంతా ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత ఇది బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో శనగపప్పు ఉడికించుకున్నానండి. ఉడికించిన శనగపప్పు వాటర్తో కలిపి అయితే వేసేసాను. శనగపప్పు వాటర్తో వేస్తే టేస్ట్ బాగుంటుంది. తర్వాత కొద్దిగా వాటర్ కూడా వేసుకోవాలి, ఎందుకంటే కూర ఉడకడానికి సరిపడా వాటర్ కూడా వేసుకొని కూర అంతా కూడా ఒకసారి ఇలా కలుపుకోవాలి. కూర దగ్గర పడిన తర్వాత ధనియా పొడి, జీరా పొడి, అలాగే కొత్తిమీర వేసుకుంటే టేస్టీగా ఉండే శనగపప్పు బీరకాయ కూర అయితే రెడీ అయిపోయిందండి. తిన్ను అన్న మా పాప అయితే చాలా ఇష్టంగా తిన్నదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.